క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ క్రియ, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుతానని దేవుడు చెప్తున్నాడండి. ఎవరు మన కష్టం గుర్తించట్లేదనో, మనం చేసే క్రియలను ఎవరు పట్టించుకోవట్లేదనో, సహనంగా ఉన్నా కూడా ఇంకా అధికమైనగా మనకు కోపం రేపేలాగా మన సహనాన్ని వారు పరీక్షిస్తున్నప్పుడు వాటిని బట్టి మనము ఏంటి, నేను ఎంత కష్టపడుతున్నా, ఎంత మంచిగా ఉంటున్నా, ఎంత సహనంగా ఉంటున్నా, వీరు ఇంకా నన్ను కోపపడేలాగా చేస్తూ ఉన్నారు, ఇంకా నన్ను రెచ్చగొడుతున్నారని చాలా మందిని బట్టి మనం ఏం చేస్తుంటారంటే బాధపడుతుంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతాను. మనుషులు నిన్ను గుర్తించట్లేదు, మనుషులు నీ కష్టాన్ని గుర్తించట్లేదు, నీ సహనాన్ని గుర్తించట్లేదు, నీ క్రియలను గుర్తించట్లేదేమో, కానీ నీ దేవుడనైనా నేను నీ కష్టమును, నీ క్రియలను, నీ సహనమును గుర్తిస్తున్నాను. కాబట్టి నీ క్రియలకు, నీ సహనానికి, అదే రీతిగా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీ దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. మనుషులు నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం గుర్తించలేదని అధైర్యపడక, దేవాది దేవుడు సృష్టికర్త నీ కష్టమును, నీ క్రియలను, నీ సహనమును గుర్తెరిగి ఉన్నాడు. ఆయన దగ్గర నుండి నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. కాబట్టి నీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు వైపు చూస్తూ ధైర్యం ఉండు. అటు రీతిగా నీ కష్టానికి, క్రియలకి, సహనానికి తగ్గ ప్రతిఫలం దేవుడి ద్వారా నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారి కష్టానికి, క్రియలకి, సహనానికి తగ్గ ప్రతిఫలం మనుషుల దగ్గర నుంచి రాలేదేమో, కానీ అది వచ్చిన వ్యర్థమయ్యా నీ ద్వారా నీ బిడ్డల ప్రతిఫలం పొందుకునే దాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.